ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా ఈటల రాజేందర్ గారికి కానీ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారికి కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఎవరిని అడిగినా, ఏ పేదవాళ్ళని అడిగినా, ఏ కార్మికులను అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇవాళ ఈ దేశానికి మరొక మారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని. అందులో కొంత జాతీయ రాజకీయాల్లో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి కుట్రలో బలైపోయిన ఇవాళ తెలంగాణ ప్రజలు ఆదరించి ఆయనను అత్యధిక మెజార్టీతో మల్కాజ్గిరి పార్లమెంటులో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కంకణబద్దులై స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తమ పాత్ర నిర్వహిస్తున్నారు. 13 తారీఖు నాడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారికి గుర్తయినటువంటి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. మహిళలైనా అదే మాట అంటున్నారు, యూత్ అదే మాట మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా ఈ సభతో మరింత ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో, అదేవిధంగా సికింద్రాబాద్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నారు. నా పేరు కావేరి శ్రీధర్ అన్న. ఈటల రాజేందర్ గారికి. ఈటల రాజేందర్ అనే వ్యక్తి గత 20-30 సంవత్సరాలుగా ప్రజలలో ఉంటూ ప్రజాసేవలో అనునిత్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినామన్న. మోడీ గారి పథకాలు చెప్పాలంటే నీ వీడియో టైం సరిపోదు, మీటింగ్ టైం సరిపోదు అన్న. 100 రకాల పథకాలు చేసిండు. ఈరోజు మన గ్రామీణ ప్రాంతం నుంచి కావచ్చు, అక్కడ జాతీయ స్థాయిలో కూడా ప్రతి ఒక్క పబ్లిక్ అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయాలలో కూడా మోడీ గారు ముందుండి పబ్లిక్ సేవ చేశాడు. ప్రజలకి వెళ్ళంటే పని చేసింది కాబట్టి మూడోసారి కూడా నాకు అధికారం ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మోడీ గారు ప్రజలకి వెళ్తారు. ప్రజలు కూడా అదే రీతిలో మోడీ గారిని మూడోసారి గెలిపేయాలని కృతనిశ్చయతోటి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆ రకమైనటువంటి స్పందన ప్రజల నుంచి కూడా వస్తూ ఉన్నది. నా పేరు బెజ్జంకి భానుప్రకాష్ రెడ్డి అన్న. గుండ్లపోచంపల్లి నుంచి ఐటీ ఎస్ఎం కన్వీనర్ బీజేపీ. ఈటల మంచి వ్యక్తి అన్న. ఎప్పుడు ప్రజలలో ఉండి ప్రజలలో తిరిగే మనిషి. ఎప్పుడైనా కానీ ఏదైనా ఆపద వచ్చినా కానీ టైం చూడకుండా ఏది చూడకుండా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యే వ్యక్తి. ఇంతకంటే ఇంకా మనకేం కావాలన్నా ఓట్ క్యాష్ చేయడానికి 100%. మోడీ గారికి ఇప్పుడు వేరే పార్టీలు చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకుంటా వాళ్ళు ఓట్లు అడుగుతున్నారన్న. కానీ మన మోడీ గారు ఏంటంటే అసలు ఏం చేసినాం ఇన్ని రోజులు, ఈ 10 సంవత్సరాలు మనం ఎన్ని పథకాలు తీసుకొచ్చినాం, ఎంత ప్రజలకు ఎంత సేవ చేసినాం అనేది చెప్పుకుంటా ఓట్లు అడుగుతున్నారు. ఈ డిఫరెన్సెస్ చాలన్నా మనం ఓటు ఒక మనిషి ఓటు ఒక కరెక్ట్ వెతికి ఇవ్వడానికి.